ఫోన్ చేసేస్తున్నారు. ఒక నెల కట్టకపోతే డబ్బులు కట్టండి, 10,000 కట్టండి, 15,000 కట్టండి అంటున్నారు. మేము అన్ని డబ్బులు 4,000 కట్టలేకపోతున్నాం నెల వచ్చేసరికి. ఈ 15,000 10,000 అంటే మేము ఎక్కడి నుంచి తెస్తాం? మేము బయటికి వెళ్ళి కూలి చేసుకోకపోతే మాకు అవ్వదు. ఆ కూలికి వెళ్దామంటే ఈ రోడ్డు బాగలేదు, పిల్లలకి స్కూల్కి దిగబెట్టాలి. ఇటు నుంచి బండి మీద ఆటో మీద వెళ్ళాలంటే రావడం పోవడం 150 100 అయిపోతుంది. మేము తెచ్చుకుంది 100 200 అయితే ఈ ఆటోలకి ఈ పెట్రోల్కి అయిపోతాయి. అలాగా హాస్పిటల్ లేదు. రాత్రి అప్పుడు ఏమైనా జరిగితే బళ్ళు మీద తీసుకెళ్తున్నాం, మధ్యన బ్రిడ్జి దగ్గర ఆపేస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారు, మీరు ఇస్తారా, ఏమైనా చేసేయాలని బెదిరించేస్తున్నారు. మేము ఎటు చచ్చిపోవాలి, ఎందుకు వచ్చావా అనిపిస్తుంది మాకు. ఇక్కడ అసలు ఉండడానికి ఇష్టం ఉండట్లేదు. మీకు ఇల్లు డబ్బులు కట్టుకోలేకపోతున్నాం, స్థలం కొనుక్కుంటే అయిపోదు కదా 5-6 లక్షలు పెట్టి. ఎందుకు ఈ పాటలు మాకు? బంగారులాగా ఉండేవారు. కరెంట్ లేకపోయినా పొద్దు అక్కడే నరకం అనిపించుకొని, అలాగే ఏ జబ్బు వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్ దగ్గర ఉండి అన్నింటిలో బాగున్నాయి. పీకిస్తారు మేడం గారు, పీకిస్తారు. మీకు బంగారు లాటీల్లో ఉన్నాయి, తాజ్మహల్ లాటీల్లో ఉన్నాయి, ఇక్కడ పంపించారు. ఇక్కడికి వచ్చి అంతా 8 నెలలు వచ్చాము. ఇప్పటికి వచ్చి మాకు ఏ సౌకర్యం లేదు, ఒక నీళ్ళు లేవు, ఓ బస్సులు సదుపాయము లేదు, ఏమీ లేదు. పిల్లలు స్కూల్ పంపించాలంటే బాధ. మొన్న అయితే ఈ అబ్బాయి అయితే ఒంటి నిండా పాలు పంపిస్తున్నాను. నైట్ అప్పుడు పాలు పంపిస్తున్న కాలిపోయాడు. రాత్రి అప్పుడు వెళ్ళడానికి ఓ బండి లేదు, ఓ బస్సు లేదు. బండి మీద స్కూటీ మీద కూర్చోబెట్టుకొని మా ఆయన నేను ఆ రాత్రి మీద తీసుకెళ్ళాం టౌన్ హాస్పిటల్కి. ఎంత నరకం అనిపించేవి ఆ రోజైతే. ఇక్కడికి వచ్చే సుఖమేముంది? బ్యాంక్ డబ్బులు కట్టకపోతే ఒప్పుకోవడం లేదు. ఏంటంటే మీరు ఎంత కట్టాలి అంత కట్టాలి, లేదంటే మీకు ఏలం పాటేసేస్తాం, ఆలోక ఒత్తిడి తెస్తున్నారు. ఒక రోజు వెళ్తే మాకు కూలు కూడా కట్టడం లేదు. ఇప్పుడు సీజన్ పట్టుకెళ్ళామనుకో, రోజు 300 వస్తున్నాయి, 100 రూపాయలు ఛార్జీకే పోతుంది. ఆ వచ్చిన 200 ఇంట్లో ఖర్చు కట్టాలా, లోనే కట్టాలా?